అధ్యాయము 8 శ్లోకం 13లో కృష్ణుడు ఇలా అంటాడు. ఓం అనే శబ్దాన్ని నోటితో పలుకుతూ అదే సమయంలో నా రూప స్మరణ చేస్తూ శరీరాన్ని త్యాగం చేస్తాడో అతను ధ్యాన ఫలితం పొందుతాడు. ఆధ్యాత్మిక దృక్పథంలో శరీరం త్యాగం చేయడం అంటే ఏమిటో తర్వాత చెప్తాను. నామజపంతో రూపస్మరణ కానీ, హృదయం మీద ధ్యాస కానీ, లేదా స్పర్శ మీద ధ్యాస కానీ ఉంచుతూ ధ్యానం చేయవచ్చు. పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలు అర్థం చేసుకోండి. ఏకకాలంలో నామజపం మరియు రూపస్మరణ చేయడం వల్ల బయట ప్రాపంచిక విషయాలు 5 జ్ఞానేంద్రియాల ద్వారా అంటే జ్ఞాపకాల పుస్తకంలోకి రావు. మరియు అదే సమయంలో ధ్యాసను రూపాన్ని స్మరించుకోవడం మీద ఉంచడం వల్ల, లేదా స్పర్శ మీద ఉంచడం వల్ల, లేదా ధ్యాసను హృదయంలో ఉంచడం వల్ల ఇదివరకే డీలో వచ్చి చేరిన పాత ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు నెమ్మదిగా మాడిపోతాయి. నామజపం మరియు రూపస్మరణ ఒకే సమయంలో చేస్తూ ఉంటే చివరగా ఏబిసి డిఈఎఫ్ను వదిలిపెడుతుంది. శరీరం గుర్తించబడేది డి మరియు ఈ వల్లే కాబట్టి ఏబిసి డీని వదిలిపెడితే శరీరంను మరియు ప్రపంచంను కూడా వదిలిపెట్టినట్లే. అంటే శరీరం ఉన్నా ప్రపంచం ఉన్నా అవి గుర్తించబడవు, అవి ఉన్నా లేనట్లే. శరీరంను విడిచిపెట్టడం అంటే మరణం కాదు. యోగి బ్రతికి ఉండగానే అతనికి శారీరక స్పృహ ఉండదు. అందుకే అలాంటి వారు వేసుకున్న దుస్తులు సరిగ్గా లేక నగ్నంగా కూడా కనపడతారు. ఏబిసి డీని వదిలితే అందులో ఏబిసి సృష్టించిన అన్ని కోరికలను అంటే దేవతలను వదిలి ఆ దేవతలతో సహా సర్వస్వాన్ని సృష్టించిన పరిశుద్ధమైన ఆత్మ అంటే పరమాత్మ అయిపోతుంది. బయట తయారు చేసుకున్న దేవీ దేవతల విగ్రహాలు మనము మన కోరికలకు ఇచ్చుకున్న రూపాలు మాత్రమే. ద్వితీయ మనసులోని డిలో ఏర్పడే మంచి కోరికలను భగవద్గీతలో దేవతలు అని, చెడు కోరికలను రాక్షసులు అని అన్నారు. 9వ అధ్యాయం 22వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, ఏబిసి డిఈఎఫ్ను వదిలి హెచ్ అంటే హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు డిఈఎఫ్ వైపు మళ్ళినా ధ్యాస మళ్ళినా అలవాటుగా మళ్ళీ ధ్యాన మార్గంలోకి వచ్చేస్తుంది. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి నిరంతరంగా కారులోని క్లచ్, బ్రేక్ మరియు యాక్సిలరేటర్ లాంటి భాగాల గురించి ప్రయత్నంతో స్పృహతో ఉంటూ మరియు రోడ్ మీద స్పృహతో ఉంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కానీ డ్రైవింగ్ పూర్తిగా అలవాటైన తర్వాత తన స్పృహతో ప్రయత్నం లేకుండా తేలికగా కారు డ్రైవింగ్ జరుగుతూ ఉంటుంది. అలవాటైన తర్వాత ప్రతిదీ అలాగే జరుగుతుంది. ఆ శ్లోకములో కృష్ణుడు ఇంకా ఇలా అంటాడు, అలాంటి పురుషుని యొక్క యోగక్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను. అంటే యోగ సాధన క్షేమంగా జరిగేటట్లు చూడడం. ఎప్పుడైతే మనిషి అలవాటుగా ధ్యానం చేస్తూ ఉంటాడో అప్పుడు అది ఎవరి ప్రమేయం లేకుండా జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ విని లేదా చదివి తెలుసుకున్న వాళ్ళు కూడా సరి అయిన ధ్యానం చేయకుండా డీలోని ఇతర ప్రాపంచిక కోరికలు కోరుకుంటూ ఉంటారు. అంటే అన్య దేవతలను పూజిస్తారు అంటాడు కృష్ణుడు. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు మాత్రమే క్రమం తప్పకుండా అన్ని వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. ఇతరులకు షేర్ చేస్తే మీ వల్ల వారికి కూడా ఈ వీడియోలు చూసే అవకాశం వస్తుంది. లైక్ చేస్తే యూట్యూబ్ మేనేజ్మెంట్ మరికొందరికి ఈ వీడియోలను చూసే అవకాశం ఇస్తుంది. మీరు సబ్స్క్రైబ్, షేర్ మరియు లైక్ కూడా చేస్తే ఎక్కువ మందికి ధ్యానం గురించి తెలిసి సనాతన ధర్మాన్ని వ్యాపింపచేసి దానిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ధర్మో రక్షతి రక్షితః.